గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు పిఎం ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్. సారీ, ఏమనుకోకండి, లాస్ట్ 10 డేస్ నుంచి ఎలాంటి క్లాసెస్ చేయలేదు. సో నాకు ఆఫ్లైన్లో క్లాసెస్ ఉండడం వల్ల పాసిబిలిటీ కాలేదు. సో బట్ నాకు టైం ఉన్నప్పుడు మీకు కంపల్సరీగా వీడియో చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ అందరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎవరైతే పిఎం ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ని నమ్మి ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఫైనల్ వరకు నేను పీడిఎఫ్ అనేది పంపిస్తాను. ఆఫ్లైన్లో చెప్పే క్లాసెస్ సంబంధించి పీడిఎఫ్ పంపిస్తాను, లేదంటే నేను పర్సనల్గా రాసిన నోట్స్ అన్న మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. మీరైతే ఏం చేయండి అంటే కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉండడానికి ట్రై చేయండి. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకు ఇమీడియట్గా ఎగ్జామ్స్ అనేది అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అప్పటి వరకు మీరు కంటిన్యూగా ఉండడానికి ట్రై చేయండి. సో కంటిన్యూగా చదవడం వల్లనే మనకు రోజు అనేది ఏదో ఒక అంశం కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. మనం అలా నేర్చుకుంటున్నప్పుడు మాత్రమే కాంపిటేటివ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మాట్లాడదాం. సో అదేంటి అంటే విన్యాసాలు అని చెప్తున్నాం చూడండి, విన్యాసాలు. సో మరి ఏంటి విన్యాసాలు అంటే దీన్ని మనము ఎక్సర్సైజెస్ అని చెప్తాము. ఎక్సర్సైజెస్ అని చెప్తాము. అంటే ఎన్ని రకాల విన్యాసాలు జరుగుతాయి మనకు అంటే ముఖ్యంగా 3 రకాలుగా విన్యాసాలు అనేది జరుగుతాయి. సో ఈ 3 రకాల విన్యాసాలు ఏంటి అంటే ఒకటి డొమెస్టిక్ ఎక్సర్సైజెస్ అని చెప్తాం. డొమెస్టిక్ ఎక్సర్సైజెస్ అంటాం. సో రెండోది ఏంటంటే బైలాటరల్ ఎక్సర్సైజెస్ అని చెప్తాం. ఎక్సర్సైజెస్. సో థర్డ్ వన్ ఏంటంటే మనకు మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్ అని చెప్తాం. సో ఇలా 3 రకాల ఎక్సర్సైజెస్ అనేది జరుగుతాయి. ఇక్కడ డొమెస్టిక్ ఎక్సర్సైజెస్ మీన్స్ ఏంటంటే సో దేశంలో సో ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ సో వీళ్ళ మధ్యలో మనకు జరిగే ఎక్సర్సైజ్ ఏమంటామంటే సో డొమెస్టిక్ ఎక్సర్సైజ్ అంటే విత్ ఇన్ బార్డర్లోనే జరుగుతుంది ఈ ఎక్సర్సైజెస్ అనమాట. సో బైలేటరల్ ఎక్సర్సైజెస్ మీన్స్ ఏంటి అంటే 2 దేశాల మధ్య జరిగేటివి. సో 2 దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజెస్ మనం ఏమంటామంటే బైలేటరల్ ఎక్సర్సైజెస్ అనమాట. అంటే ఇప్పుడు ఇండియా అమెరికా మధ్య జరిగేటివి ఏంటివి, సో ఇండియా ఫ్రాన్స్ మధ్య జరిగేటివి ఏంటివి, సో ఇలా మనకు 2 దేశాల మధ్య జరిగే వాటిని ఏమంటామంటే బైలేటరల్ ఎక్సర్సైజెస్ మనం చెప్తాం. మల్టీలేటరల్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి అంటే 2 కంటే ఎక్కువ దేశాలు దీనిలో పాల్గొన్నాయి అనుకోండి. సో దాన్ని అప్పుడు మనం ఏమంటామంటే మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ మనం చెప్తాం. సో ఇప్పుడు 2024లో జరిగిన ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అది మనం ఇంపార్టెంట్ ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగారు చాలాసార్లు వీటి మీద. మనకేంటంటే డెసర్ట్ సైక్లోన్ అంటాం అనమాట. డెసర్ట్ సైక్లోన్ అనే ఎక్సర్సైజ్ ముఖ్యంగా ఏ 2 దేశాల మధ్య జరుగుతుందంటే సో ఇండియా మరియు యుఏఈ అనే దేశాల మధ్య మనకు జరుగుతుంది. సో ఇండియా మరియు యుఏఈ అనే దేశాల మధ్య మనకు డెసర్ట్ సైక్లోన్ అనే ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో మరి ఇది సెకండ్ జనవరి నుంచి 15th జనవరి వరకు జరిగింది 2024లో. ఓకేనా, 2nd జనవరి నుంచి 15th జనవరి వరకు జరిగింది 2024లో ఇది జరిగింది. మరి ఏ ప్రదేశంలో జరిగింది ఈ డెసర్ట్ సైక్లోన్ అనే ఎక్సర్సైజ్ అంటే రాజస్థాన్ ప్రాంతంలోని మహాజన్ అనే ప్రాంతంలో సో ఇది జరిగింది. మహాజన్ అనే ప్రాంతంలో ఈ డెసర్ట్ సైక్లోన్ అనే ఎక్సర్సైజ్ అనేది మనకి జరగడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇది మనకి ఇంపార్టెంట్. ఏమని అడుగుతారంటే డెసర్ట్ సైక్లోన్ అనేది కింది వాటిలో ఏ 2 దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజ్గా మనకు అడగడం జరుగుతుంది. సో డెసర్ట్ సైక్లోన్ అనేది ఇండియా మరియు యుఏఈ దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజ్. ఇది ఏ రకమైన ఎక్సర్సైజ్ అంటే ఆర్మీ సంబంధించిన ఎక్సర్సైజ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 2nd జనవరి నుంచి 15th జనవరి వరకు జరిగింది. సో ఇది మనకు ఇంపార్టెంట్ అయిన అంశంగా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్. అంటే ఏం అడుగుతారు, డెసర్ట్ సైక్లోన్ ఎక్సర్సైజ్ సంబంధించి కింది వాటిలో సరైనది ఏంటి అని మనకు అడుగుతారు క్వశ్చన్. సో అలా అడిగినప్పుడు మనం ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్ ప్రాంతంలో మనకు ఇది జరగడం జరిగింది.
సో రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్ సి డ్రాగన్ 24 అంటారు. సో ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ సి డ్రాగన్ 24 అనే ఎక్సర్సైజ్. సో ఇది మనకు ఎక్సర్సైజ్ సి డ్రాగన్ 24 అనే ఎక్సర్సైజ్ మనకి ఏ ప్రాంతంలో జరిగింది, దీనిలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి అనేది మనకు ఇంపార్టెంట్. సో ఎన్ని దేశాలు పాల్గొంటాయి అంటే దీనిలో యుఎస్సి అనేది పాల్గొంటుంది, యుఎస్సి అని పాల్గొంటుంది, ఆస్ట్రేలియా అంటాం, ఆస్ట్రేలియా దేశం. సో నెక్స్ట్ ఏంటంటే జపాన్ దేశము. సో నెక్స్ట్ ఏంటంటే సౌత్ కొరియా అనే దేశము. సో నెక్స్ట్ ఏంటంటే ఇండియా. సో ఇట్లా ఎక్సర్సైజ్ సి డ్రాగన్ అనే 24 అనే ఈ ఎక్సర్సైజ్ లో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే, సో దీని 5 దేశాలు పాల్గొంటున్నాయి. అందుకే దీన్ని ఏమంటాం అంటే మల్టీలేటరల్ అంటున్నాం. మల్టీలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ గా మనం చెప్తాం. అంటే అర్థమైంది, ఆల్రెడీ ముందే చెప్పాను మీకు ఏంటి అంటే, సో డొమెస్టిక్ ఎక్సర్సైజ్ జరుగుతాయి, అండ్ బైలేటరల్ ఎక్సర్సైజ్ జరుగుతాయి, అండ్ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్, ఇక్కడ దీని ఏమంటున్నాం మారిటైమ్ ఎక్సర్సైజ్ మనం చెప్తాం. సో అయితే మరి ఈ ఎక్సర్సైజ్ సి డ్రాగన్ 24 అనేది మనకు ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది అనేది మనకు ఇంపార్టెంట్. చూడండి ఏ ప్రాంతంలో జరిగింది మనకి ఇది అంటే, సో అమెరికాలో జరిగింది, యుఎస్ఏలోని వెస్టర్న్ పసిఫిక్ అనే ప్రాంతంలో, సో యుఎస్ఏలోని వెస్టర్న్ పసిఫిక్ ప్రాంతంలో గ్వామ్ అనే ప్రాంతంలో జరిగింది. సో అలా మనకు ఇంపార్టెంట్ అయిన అంశాలు అనేది ఉంటాయి. అందుకే దీన్ని మల్టీలేటరల్ మారిటైమ్ మీన్స్ ఏంటి అంటే మనకు నేవీకి సంబంధించి చూడండి, నేవీకి సంబంధించి విన్యాసాలు అనేది జరుగుతాయి. మరి ఈ నేవీకి సంబంధించి విన్యాసాల్లో భారతదేశం నుంచి, ఇండియా నుంచి ఎలాంటి విమానం పాల్గొన్నదంటే, సో P8 I అనే విమానం పాల్గొన్నది. సో P8 I అనే విమానం పాల్గొనడం జరిగింది. సో యుఎస్ఏ నుంచి ఏం పాల్గొందంటే P8 A అనేది పాల్గొనింది. సో P8 A అనేది పాల్గొనింది. సో ఇట్లా సో జపాన్ నుంచి సో PI అనేది పాల్గొనడం జరిగింది. ఇట్లా మనకేంటంటే సో ఎక్సర్సైజ్ సి డ్రాగన్ 24 అనే దాంట్లో ఎన్ని దేశాలు ఉన్నాయని అడుగుతారు. సో అంటే యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ సౌత్ కొరియా, ఇండియా అనేది ఉన్నాయి. ఎక్కడ జరిగింది అంటారు, ప్రాంతం కూడా ఇంపార్టెంట్. సో యుఎస్ఏ వెస్టర్న్ పసిఫిక్ ప్రాంతం, గ్వామ్ అనే ప్రాంతంలో మనకి సో ఈ ఎక్సర్సైజెస్ అనేది జరగడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్, ఇది కూడా జనవరిలోనే జరిగింది. అందుకే 2024లో జరిగిన ముఖ్యమైన విన్యాసాల గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఏమంటున్నాం మనం అంటే సయోగ్ కైజిన్ ఎక్సర్సైజ్ అంటున్నాం. సో దీన్ని సయోగ్ కైజిన్ ఎక్సర్సైజ్ అని చెప్తున్నాం. సో ఇది ముఖ్యంగా ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా మరియు జపాన్ దేశాల మధ్య జరుగుతుంది. సో ఇండియా మరియు జపాన్ దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజ్ ని మనం ఏం చెప్తామంటే సయోగ్ కైజిన్ ఎక్సర్సైజ్ అంటున్నాం. సో ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే 2006 సంవత్సరం నుంచి ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఓకేనా. సయోగ్ కైజిన్ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ జపాన్ దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజ్ గా మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే జనవరి 8 తారీఖున చూడండి, జనవరి 8 తారీఖున ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఎక్కడ జరిగిందంటే చెన్నై అనే ప్రాంతంలో జరిగింది. సో అది ఎక్సర్సైజ్ అనేది జరిగింది. సయోగ్ కైజిన్ ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాల మధ్య ఎక్సర్సైజ్ అంటే ఇండియా అండ్ జపాన్ అని చెప్పాలి. సో ఎప్పటి నుంచి జరుగుతున్నారంటే 2006 నుంచి. సో రీసెంట్ గా మనకి ఎప్పుడు జరిగిందంటే 2024 జనవరి 8 తారీఖున జరిగింది. ఎక్కడ జరిగింది ప్లేస్ అంటే చెన్నై అనే ప్రాంతంలో జరగడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండియాకి సంబంధించిన కోస్టల్ గార్డ్ వాళ్ళు, అదేవిధంగా సో జపాన్ సంబంధించిన కోస్టల్ గార్డ్ వాళ్ళు సో దీనిలో పాల్గొనడం జరుగుతుంది. ఓకేనా. కోస్టల్ గార్డ్ వాళ్ళు సో దీనిలో పాల్గొని ఏం చేస్తారంటే సో విన్యాసాలు చేస్తారు అనమాట, విన్యాసాలు చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు ఒక
ఒక నేవీకి సంబంధించిన ఎక్సర్సైజ్ సయోగైజిన్ ఎక్సర్సైజ్ అంటాం. ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది కూడా మనకు, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇది ఇండియాకి సంబంధం లేదు, బట్ ఇంపార్టెంట్ అనేది మనం అందుకే దీన్ని గుర్తించుకోవాలి. సో ఏంటి అంటే స్టెపార్డ్ స్టడీ స్టడీ ఫాస్ట్ స్టడీ ఫాస్ట్ డిఫెండర్ అంటాం. డిఫెండర్, సో డిఫెండర్స్ అంటాం. స్టడీ ఫాస్ట్ డిఫెండర్స్ 2024 అనేది మనకి ఇంపార్టెంట్. స్టడీ ఫాస్ట్ డిఫెండర్స్ 2024. సో ఇది ఎవరి మధ్య జరిగే విన్యాసం అంటే నాటో కూటమి. చూడండి, నాటో కూటమి మీ అందరికీ తెలుసు. నాటో అంటే ఏంటి అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఇది 1949 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అంటే బ్రసెల్స్లో ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ నాటోలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 32 దేశాలు ఉన్నాయి. రీసెంట్గా 32వ దేశం దీనిలో నాటో కూటమిలో చేరింది. సో ఆ స్వీడన్ అనే దేశము మనకు 32వ దేశంగా చేరడం జరిగింది. సో అట్లా 31వ దేశం ఏంటంటే ఫిన్లాండ్. సో దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నాం, ఒకసారి దాన్ని చూడండి సరిపోతే. సో ఇక్కడ మనకి స్టడీ ఫాస్ట్ డిఫెండర్స్ 2024 అనేది సో ఎవరు చేశారు అంటే, సో ఎవరు చేశారు మనకు అంటే, సో నాటో కూటమి వాళ్ళు చేశారు. నాటో కూటమి వాళ్ళు దీన్ని చేయడం జరిగింది. సో దీన్ని ట్రాన్స్ అట్లాంటిక్ ప్రాంతంలో చేశారు. ట్రాన్స్ అట్లాంటిక్ ప్రాంతంలో సో ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. స్టడీ ఫాస్ట్ డిఫెండర్స్ 2024 అంటాం. సో ఇది మనకి ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే సైక్లోన్ అంటాం చూడండి. సో రీసెంట్గా మనకు సైక్లోన్ ఎక్సర్సైజ్ అని చెప్తున్నాం. సైక్లోన్ ఎక్సర్సైజెస్ అని చెప్తున్నాం. ఎక్సర్సైజ్ సో ఇది ముఖ్యంగా ఏ రెండు దేశాల మధ్య అంటే ఇండియా మరియు ఈజిప్ట్ దేశాల మధ్య జరుగుతుంది. ఈజిప్ట్ దేశాల మధ్య మనకు సైక్లోన్ ఎక్సర్సైజెస్ అనేది జరుగుతుంది. సో మరి ఇక్కడ సైక్లోన్ ఎక్సర్సైజ్ ఏంటంటే, సో ఇది మొదటిసారిగా 2023లో జరిగింది. 2023 జనవరిలో జరిగింది ఎక్సర్సైజ్. సో అప్పుడు ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్ ప్రాంతంలో జరిగింది, ఓకేనా. రాజస్థాన్ ప్రాంతంలో జరిగింది. మీ అందరికి తెలుసు 2023లో రిపబ్లిక్ డేకు 2023లో ఇండియాలో జరిగిన రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే, సో ఈజిప్ట్ యొక్క అధ్యక్షుడు వచ్చారు. ఈజిప్ట్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే అబ్దుల్ ఫతా అల్ సిసి అనే పర్సన్. సో భారతదేశానికి వచ్చాడు. సో 2023లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ దేశ అధ్యక్షుడు మన దగ్గరికి రావడం జరిగింది. ఆ సందర్భంలో మనకి ఏం చేశారు అంటే, సో ఇక్కడ 2023 జనవరిలో మొదటిసారిగా ఇండియా మరియు ఈజిప్ట్ దేశాల మధ్య మనకి ఏం చేశారు అంటే సైక్లోన్ ఎక్సర్సైజ్ 1ను కండక్ట్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఈ సైక్లోన్ ఎక్సర్సైజ్ 1 అనేది ఏ రెండు దేశాల మధ్య ఉంటుంది అంటే ఇండియా అండ్ ఈజిప్ట్ దేశాల మధ్య ఉంటుంది. సో ఇలా వీటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి 2023లో అయితే రాజస్థాన్లో జరిగింది. సో మరి 2024 జనవరిలో ఇది ఎక్కడ జరిగిందంటే, సో మనకు ఈజిప్ట్ దేశంలోనే జరిగింది. సో ఇట్లా మనం వీటిని గుర్తుంచుకోవాలి. ఈజిప్ట్ దేశంలోనే సైక్లోన్ ఎక్సర్సైజ్ అనేది జరగడం జరిగింది. ఎక్కడంటే హనాస్ అనే ప్రాంతంలో జరిగింది. ఈజిప్టులోని హనాస్ అనే ప్రాంతంలో సో 2024 జనవరిలో సో సైక్లోన్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఇంపార్టెంట్ చూడండి, డెసర్ట్ సైక్లోన్ అయితే మనం ఓన్లీ ఇండియా అండ్ యూఏ అని చెప్పుకున్నాం. ఇంకా ఓన్లీ సైక్లోన్ అంటే ఏం చెప్తున్నాం అంటే 2024 జనవరిలో అన్హాస్ అనే ప్రాంతంలో ఈజిప్ట్ ప్రాంతంలో జరిగింది. సో ఇది రెండవ ఎడిషన్గా మనం రెండవ ఎడిషన్గా మనం దీన్ని గుర్తించుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన అంశాలు ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఖంజర్ అనే ఎక్సర్సైజ్. సో ఖంజర్ ఎక్సర్సైజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అడిగాడు ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్ మనకి. ఖంజర్ అనే ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా మరియు కిర్గిస్తాన్, ఓకేనా. కిర్గిస్తాన్ అనే ప్రాంతాల మధ్య జరుగుతుంది. ఇండియా మరియు కిర్గిస్తాన్ అనే ప్రాంతాల మధ్య జరిగే ఎక్సర్సైజ్ మనం ఏమంటాం అంటే ఖంజర్ అంటాం. సో ఇండియా మరియు కిర్గిస్తాన్
కిర్గిస్తాన్. సో ఇక్కడ 2024లో ఇది ఎక్కడ జరిగింది అంటే మనకు హిమాచల్ ప్రదేశ్ అనే ప్రాంతంలో జరిగింది. సో ఇది మనకి ఇంపార్టెంట్. హిమాచల్ ప్రదేశ్ అనే ప్రాంతంలో సో కంజర్ అనే ఎక్సర్సైజ్ జరిగింది. సో ఇది ఎన్నో ఎడిషన్ అని అడుగుతారు. 11th ఎడిషన్ అని చెప్పాలి. 11th ఎడిషన్ గా మనం చెప్తాం అనమాట. సో ఇట్లా కంజర్ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ కిర్గిస్తాన్ ప్రాంతాల మధ్య జరిగిన ఎక్సర్సైజ్ గా మనకు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన ఎక్సర్సైజ్ ఏంటంటే డెసర్ట్ నైట్ అంటారు చూడండి. డెసర్ట్ నైట్. సో డెసర్ట్ నైట్. సో డెసర్ట్ నైట్ అని చెప్తాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెసర్ట్ నైట్ అనే దాన్ని ఏమంటామంటే ఎడారి యోధులు అని చెప్తాం. ఎడారి యోధులు అనేది మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎడారి యోధులు అని చెప్తాం తెలుగులో అయితే. సో ఇది డెసర్ట్ నైట్ అనేది ఎక్కడ జరిగిందంటే అరేబియా సముద్రంలో జరిగింది చూడండి. అరేబియా సముద్రంలో సో మనకు డెసర్ట్ నైట్ అనే ఎక్సర్సైజ్ అనేది జరిగింది. సో మరి దీనిలో ఎన్ని దేశాలు పాల్గొంటాయంటే సో 3 దేశాలు పాల్గొంటాయి. ఒకటి ఏంటంటే యుఏఈ. సో 2 ఏంటంటే ఫ్రాన్స్ దేశం. 3 ఏంటంటే ఇండియా దేశం. ఓకేనా, ఇండియా. సో ఈ 3 దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజ్ ఏంటంటే డెసర్ట్ నైట్ అని చెప్తాం. డెసర్ట్ నైట్ అంటే సో ఎడారి యోధులు అనే పేరుతో మనకి ఎక్కడ నిర్వహించారంటే సో అరేబియా సముద్రంలో ఈ విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. ఓకేనా. సో ఇది డెసర్ట్ నైట్ సంబంధించి అంశాలు. సో ఇక్కడ మనం చూడండి ఇండియా నుంచి ఏంటంటే సుఖోయి 30 MKI అనే విమానం పాల్గొనింది ఇక్కడ ఇండియా నుంచి. సో రెండోది ఏంటంటే మిగ్ 29 అనేది కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఓకేనా. అయితే ఇక్కడ ఫ్రాన్స్ దేశం నుంచి ఏంటంటే రఫేల్ యుద్ధ విమానం పాల్గొనింది. యుఏఈ నుంచి ఏంటంటే F-16 అనే యుద్ధ విమానం ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో మనకు ఏమని అడుగుతారంటే డెసర్ట్ నైట్ అనేది సో ఎక్కడ జరిగిందంటే ఏ ప్రాంతంలో జరిగిందంటారు. అరేబియా సముద్రంలో భాగంగా జరిగింది. ఏ 3 దేశాలు అంటే యుఏఈ అండ్ ఫ్రాన్స్, ఇండియా అని చెప్తున్నాం. సో యుఏఈ నుంచి పాల్గొన్నది ఏంటి అంటే F-16 అనే యుద్ధ విమానం. సో ఫ్రాన్స్ నుంచి ఏంటంటే రఫేల్ యుద్ధ విమానం. సో ఇండియా నుంచి ఏంటంటే సుఖోయి 30 MKI అండ్ మిగ్ 29. సో మీ అందరికి తెలుసు ఈ సుఖోయి 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించిన భారతదేశంలో రాష్ట్రపతులు ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారు. ఒక పర్సన్ ఎవరు అంటే మనకు ఏపీజే అబ్దుల్ కలాం. సో దీనిలో ప్రయాణించిన మొదటి పర్సన్ ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో రెండో పర్సన్ ఎవరు మనకు అంటే ప్రతిభా దేవి సింగ్ పాటిల్ అంటాం. ప్రతిభా దేవి సింగ్ పాటిల్ అని చెప్తాం. ఓకేనా. సో మూడో పర్సన్ మనకి ఎవరు అంటే సో రీసెంట్ గా ద్రౌపది ముర్ము గారు కూడా. సో ఈ సుఖోయి 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించడం జరిగింది. సో ఇట్లా ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం, రెండో పర్సన్ ప్రతిభా దేవి సింగ్ పాటిల్, మూడో పర్సన్ ద్రౌపది ముర్ము. సో ఇట్లా డెసర్ట్ నైట్ అనే దాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ 3 దేశాల మధ్య జరుగుతుందంటే యుఏఈ, ఫ్రాన్స్ అండ్ ఇండియా మధ్యలో జరుగుతుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా ముఖ్యమైన విన్యాసాలు అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఏపీఎస్సి గ్రూప్ 2లో అడిగాడు ఇది ఆల్రెడీ ఏంటంటే సో మిలాన్ ఎక్సర్సైజ్ అని చెప్తాం. మిలాన్ ఎక్సర్సైజ్ అని చెప్తాం. సో మిలాన్ ఎక్సర్సైజెస్ అనేది సో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఎక్సర్సైజ్ గా మనం గుర్తించుకోవాలి. సో మిలాన్ ఎక్సర్సైజ్ లో దాదాపు ఎన్ని దేశాలు పాల్గొంటాయంటే 50 దేశాలు పాల్గొంటాయి. భారతదేశంతో సహా ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే సో ఇండియాతో సహా 50 దేశాలు ఈ మిలాన్ ఎక్సర్సైజ్ లో పాల్గొనడం జరుగుతుంది. సో మిలాన్ ఎక్సర్సైజ్ అనేది మనకు ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు చూడండి. సో ఏపీఎస్ గ్రూప్ 2లో స్టేట్మెంట్ రూపంలో అడిగారు. సో ఇది మిలాన్ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే ఫిబ్రవరి 19, 2024 నుంచి ప్రారంభం కావడం జరిగింది. ఎప్పటి వరకు జరిగిందంటే ఫిబ్రవరి 27, 2024 వరకు ఈ ఎక్సర్సైజెస్ అనేది జరిగింది. మరి మిలాన్ ఎక్సర్సైజెస్ అనేది ఏ ప్రాంతంలో జరిగాయి మనకి అంటే సో అది ఇంపార్టెంట్. ఆ ప్రాంతం ఏంటి మనకు అంటే సో విశాఖపట్నం చూడండి. విశాఖపట్నంలో జరిగాయి అన్నమాట. విశాఖపట్నం. సో మనకు ఈ విధంగా భారతదేశం తీసుకుంటే ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో ఏపీ అనేది ఉంటుంది. ఇదంతా కూడా ఏంటి అంటే ఏపీ. సో ఇక్కడ మనకు విశాఖపట్నం అనే ప్రాంతంలో సో ఏం జరిగాయి అంటే సో మిలాన్ ఎక్సర్సైజ్ అనేది జరిగాయి. దీనిలో ఎన్ని దేశాలు పాల్గొంటాయంటే 50 దేశాలు. భారతదేశంతో సహా
దేశాలు దీంట్లో పాల్గొంటాయి. సో అయితే మనకి ఏం అడిగారంటే దీనిలో 2 రకాల స్టేజెస్ అనేది ఉంటాయి. 2 రకాల స్టేజెస్ ఏంటంటే ఒకటి హార్బర్ స్టేజ్ అని చెప్తాం. సో హార్బర్ స్టేజ్ అని చెప్తాం. సో హార్బర్ స్టేజ్ అండ్ రెండోది ఏంటంటే సీ స్టేజ్ అంటాం. సీ స్టేజ్ అని చెప్తాం. ఓకేనా? సో హార్బర్ దశ అండ్ సముద్ర దశ అనేది 2 రకాలుగా మనకు స్టేజెస్ లో జరిగింది. సో ఇది అంటే హార్బర్ స్టేజెస్ సంబంధించి మనం తీసుకుంటే సో దీనిలో చూడండి 2024 ఫిబ్రవరి 19 నుంచి సో 2024 ఫిబ్రవరి 23 వరకు జరిగింది హార్బర్ స్టేజ్ అని చెప్తాం. హార్బర్ స్టేజ్ లో సో ఈ దశలో ఏం చేశారంటే ఈ 50 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ నౌకాదళంలో పాల్గొనడం జరిగింది. సో ఈ హార్బర్ స్టేజ్ లో భాగంగానే మనకి ఏం చేశారంటే మిలాన్ అనే ఒక గ్రామాన్ని కూడా ఏర్పాటు చేశారు. చూడండి, మిలాన్ అనే ఒక గ్రామాన్ని కూడా ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిలాన్ అనే ఒక గ్రామాన్ని ఏర్పాటు చేశారు. సో సో అదేవిధంగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అనే దాని సో పేరుతో ఇక్కడ హార్బర్ స్టేజ్ ఈ విన్యాసాలు నిర్వహించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అయిన అంశాలు. సో సీ స్టేజ్ అనేది చూడండి 2024 ఫిబ్రవరి 24 తారీఖు నుంచి సో 2024 ఫిబ్రవరి 27 వరకు సో ఇది రెండో దశలో భాగంగా మనకు సో ఇలా జరిగింది అనమాట. సో ఇది ఏంటంటే మిలాన్ ఎక్సర్సైజ్ లో భాగంగా ఎన్ని దేశాలు ఉన్నాయంటే 50 దేశాలు ఉన్నాయి. అంటే మిలాన్ ఎక్సర్సైజ్ అనేది ఒకప్పుడు ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే 1995 నుంచి ప్రారంభమైంది. సో 1995లో ముఖ్యంగా ఒక 4 దేశాలతో మాత్రమే ఇది ప్రారంభమైంది. సో అదేంటంటే శ్రీలంక, సో రెండోది ఏంటంటే ఇండోనేషియా అనే దేశం. సో ఇండోనేషియా, సో తర్వాత మనకి ఇంకేంటంటే థాయిలాండ్ అనే దేశం, థాయిలాండ్, సింగపూర్ ఈ ప్రాంతంలో మాత్రమే ఫస్ట్ మిలాన్ ఎక్సర్సైజ్ నిర్వహించేవాళ్ళు. తర్వాత సో దీనిలో 50 దేశాల వరకు చేరడం జరిగింది. సో ఇలా 1995లో మిలాన్ ఎక్సర్సైజ్ అనేది ప్రారంభమైంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే బంగాళాఖాతంలో జరుగుతుంది. సో బంగాళాఖాతం అనే ప్రాంతంలో సో జరగడం జరుగుతుంది. సో ఇండియా అనేది కూడా మిలాన్ ఎక్సర్సైజ్ లో పాల్గొంటుంది. సో ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చూడండి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సో ఈ మిలాన్ ఎక్సర్సైజ్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇది మనకు ఇంపార్టెంట్. చూడండి, ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. అంటే ఇప్పుడు 2024లో జరిగింది, నెక్స్ట్ 2 ఇయర్స్లో సో తర్వాత మళ్ళీ జరుగుతుంది. సో అప్పటి వరకు మనకి ఇది ఇంపార్టెంట్ అయిన అంశంగానే మనం గుర్తించుకోవాలి. సో హార్బర్ స్టేజ్ ఏంటి, సీ స్టేజ్ ఏంటి, సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. ఇదే అంశాన్ని మొత్తం బేస్ చేసుకొని మనకి ఏబిపిఎస్ గ్రూప్ 2లో క్వశ్చన్ అడగడం జరిగింది ఆల్రెడీ. సో ఇట్లా మనం వీటికి సంబంధించి గుర్తించుకోవాలి. 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఓకేనా? సో ఇది మిలాన్ ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాయుశక్తి విన్యాసం అని చెప్తాం. సో ఈ వాయుశక్తి విన్యాసం అనేది జస్ట్ రాజస్థాన్ ప్రాంతంలో నిర్వహించారు. సో ఇది డొమెస్టిక్ ఎక్సర్సైజ్ గా మనం గుర్తించుకోవచ్చు. వాయుశక్తి విన్యాసం అని చెప్తాం. వాయుశక్తి అనే పేరుతో వాయుశక్తి విన్యాసం అని చెప్తాం. సో దీని డొమెస్టిక్ ఎక్సర్సైజ్ గా మనం చెప్తాం. డొమెస్టిక్ ఎక్సర్సైజెస్ గా మనం చెప్తాం. అంటే ఏంటి, ఇక్కడ వాయుశక్తి విన్యాసం అనేది ఎవరు చేశారంటే భారత వైమానిక దళం అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేశారు. వైమానిక దళం వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ వాయుశక్తి విన్యాసంలో భాగంగా ఏంటి అంటే ఫిబ్రవరి 17 మనకి ఈ విన్యాసం అనేది కండక్ట్ చేశారు. ఎక్కడంటే రాజస్థాన్ ప్రాంతంలోని సో పోఖ్రాన్ అనే ప్రాంతంలో. సో పోఖ్రాన్కి దగ్గరలో దీన్ని విన్యాసం చేపట్టడం జరిగింది. సో ఇట్లా విన్యాసాలు మనకి ఏముంటాయంటే 3 రకాల విన్యాసాలు ఉంటాయి. డొమెస్టిక్ ఎక్సర్సైజ్ కావచ్చు అండ్ బయలేటరల్ కావచ్చు. సో దాంతోపాటు ఏంటంటే మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ కావచ్చు. ఇవన్నీ కూడా అంశాలు మనం కంపల్సరీగా గుర్తించుకోవాలి. ఒక్కసారి మనం ఈరోజు ఏం మాట్లాడడం చూడండి, అంటే ఫస్ట్ డెసర్ట్ సైక్లోన్ అనే దాని గురించి మాట్లాడడం. ఏ 2 దేశాల మధ్య జరుగుతుందంటే సో ఇండియా అండ్ యుఏఈ దేశాల మధ్య జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 2 జనవరి నుంచి 15 జనవరి వరకు సో జరిగింది. ఎక్కడ జరిగింది మరి ప్రాంతం అంటే మహాజన్ అనే ప్రదేశంలో జరిగింది. మహాజన్ అనేది ఎక్కడ ఉంది, రాజస్థాన్ ప్రాంతంలో. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 24 అంటున్నాం. సో దీనిలో ముఖ్యంగా 5 దేశాలు ఉన్నాయి, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ సో ఇండియా సో ఈ సౌత్ కొరియా దేశాలు ఉన్నాయి దీనిలో. సో ఈ దేశాలతో పాటు
నెక్స్ట్ ఏంటంటే మనకు సయోగు కైజిన్ అనే ఎక్సర్సైజ్. సో ఇక్కడ ఇండియన్ కోస్టల్ గార్డ్ అండ్ జపాన్ కోస్టల్ గార్డ్ వాళ్ళు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ జరిగింది ఏంటంటే చెన్నైలో జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే స్టడీ ఫాస్ట్ డిఫెండర్స్ అంటాం. స్టడీ ఫాస్ట్ డిఫెండర్స్ 2024. సో ఇది ట్రాన్స్ అట్లాంటిక్ ప్రాంతంలో జరిగింది. సో నాటోకి సంబంధించిన గ్రూప్గా మనం దీన్ని గుర్తించుకోవాలి. సో నెక్స్ట్ సైక్లోన్ అనేది ఇండియా ఈజిప్ట్ దేశాల మధ్య జరిగిన ఒక రకమైన ఎక్సర్సైజ్. సో ఇది 2వ ఎడిషన్ అనేది ఎక్కడ జరిగిందంటే మనకు అన్హాస్ అనే ప్రాంతంలో జరిగింది. అన్హాస్ అనే ప్రాంతం. సో ఇది ఎక్కడ ఉంది అంటే మనకు ఈజిప్ట్ దేశంలో ఉంది. సో 2023 సంవత్సరానికి సంబంధించి ఈజిప్ట్ దేశానికి సంబంధించిన ముఖ్య అతిథి భారతదేశానికి వచ్చారు. ఈయన ఎవరు అంటే అబ్దుల్ ఫతా అల్ సీసీ రిపబ్లిక్ డే వేడుకకు ముఖ్య అతిథి వచ్చారు. 2024లో వచ్చిన పర్సన్ ఎవరు అంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ అనే పర్సన్ వచ్చాడు. సో ఆ విధంగా మనం వీటిని గుర్తించుకోవాలి. అండ్ కంజర్ అనేది మనకి ఏంటంటే ఇండియా అండ్ కిర్గిస్తాన్ అనే ప్రాంతాల మధ్యలో జరిగే విన్యాసం ఎక్కడ జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. సో దాని తర్వాత డెసర్ట్ నైట్ అంటాం. ఎడారి యోధులు అనే పేరుతో అరేబియా సముద్రంలో మనకి ఏం చేశారు అంటే ఒక 3 దేశాలు ఈ విన్యాసాలు నిర్వహించడం జరిగింది. సో ఆ 3 దేశాలు ఏంటంటే ఇండియా, యుఏఈ, అదేవిధంగా ఫ్రాన్స్ దేశాలు. సో ఈ ఇండియా నుంచి పాల్గొనే ఏంటంటే సుకోయి MK-30 యుద్ధ విమానం కావచ్చు. సో నెక్స్ట్ MiG-29 కావచ్చు. సో రఫేల్ అనేది ఏంటంటే ఫ్రాన్స్ దేశం నుంచి, F-16 అనేది ఏంటంటే యుఏఈ నుంచి పాల్గొన్న యుద్ధ విమానాలు మనం ఇక్కడ గుర్తించుకోవాలి. సో అండ్ లాస్ట్ మనం మాట్లాడుతుంది ఏంటంటే మిలాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మిలాన్ ఎక్సర్సైజ్లో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి అనుకోండి, 50 దేశాలు పాల్గొంటున్నాయి. దానిలో భారతదేశం అనేది కూడా ఉన్నత కలుగుతుంది. సో ఇది ఎప్పటి నుంచి ప్రారంభించారంటే 1995 నుంచి ప్రారంభించారు. సో దానిలో ఉన్న ఫస్ట్ 4 దేశాలు ఏంటి అంటే శ్రీలంక కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు. ఓకేనా. సో ఇలాంటి దేశాలు అనేవి మనకు ఉండడం జరిగింది. సో మిలాన్ ఎక్సర్సైజ్ అర్బన్ స్టేజ్ అండ్ సి స్టేజ్ అనేది మనం గుర్తించుకోవాలి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది. సో ఇది ఈరోజు సంబంధించిన విన్యాసాలు. ఇంకా ఇప్పటివరకు జరిగిన విన్యాసాలు ఇంపార్టెంట్ మనం మాట్లాడడం. ఇంకేమైనా ఉంటావు కూడా నేనేం చేస్తానంటే యాడ్ చేస్తాను. సో దానికి సంబంధించి మీరేంటంటే బయోలేటరల్ ఏంటి, సో డొమెస్టిక్ ఏంటి అంటే మల్టీలేటరల్ ఏంటి అనేది ఒకసారి తేడా తెలుసుకొని వాటిని రాసుకోవడానికి ట్రై చేయండి. పేపర్లు వచ్చిన మీకు ఈజీగా మార్క్స్ గెయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.